కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో అంటే బీజేపీ పార్టీ, జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, జాతీయ పార్టీ. అంటే తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీ లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేస్తారు. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అయిందో అప్పుడు జాతీయ పార్టీ అయిపోయింది కాబట్టి ప్రాంతీయ పార్టీ అంటే ఇంకోటి లేదు కాబట్టి ఖచ్చితంగా ఓ ప్రాంతీయ పార్టీ వస్తుందని చెప్పాను 2 years బ్యాక్. తెలంగాణ రాజ్యాధికార పార్టీ. నేను తెలంగాణ ఎన్నికల మీద విశ్లేషణ చేస్తున్న సందర్భంలోనే తెలంగాణలో ఇంకో ప్రాంతీయ పార్టీ పెట్టే అవకాశం ఉంది అని చెప్పి నేను విశ్లేషణ చేయడం జరిగింది. ఇప్పుడు 2 years బ్యాక్ తెలంగాణ ఎన్నికలు జరుగుతున్నప్పుడే చెప్పాను తెలంగాణలో ఇంకో ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అని అయ్యిందో ఖచ్చితంగా తెలంగాణ ఇంకో ప్రాంతీయ పార్టీ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారని చెప్పాను. ఎవరైతే కొంతమంది ఏర్పాటు చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు సంవత్సరం క్రితం వాళ్ళు బీజేపీ పార్టీకి వెళ్ళిపోవడం వల్ల ఆ యొక్క పార్టీని అనౌన్స్ చేయలేదు. వాళ్ళు బీజేపీ పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి నేను చెప్పిన 2 years తర్వాత ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పి క్యూనీస్ ఎవరైతే మనకి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్ గారు కొత్త పార్టీ పెట్టడం జరిగింది. తీన్మార్ మల్లన్ గారు గతంలో బీసీ సంబంధించిన విషయం మీద, బీసీలు జరుగుతున్న అన్యాయం మీద అనేక విషయాల మీద ఆయన పోరాటం చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో అంటే బీజేపీ పార్టీ, జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, జాతీయ పార్టీ. అంటే తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీ లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేస్తారు. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అయిందో అప్పుడు జాతీయ పార్టీ అయిపోయింది కాబట్టి ప్రాంతీయ పార్టీ అంటే ఇంకోటి లేదు కాబట్టి ఖచ్చితంగా ఓ ప్రాంతీయ పార్టీ వస్తుందని చెప్పాను 2 years బ్యాక్. ప్రారంభించడం జరిగింది. మొన్న కవిత గారు కూడా ఒక ప్రాంతీయ పార్టీ పెడదామని చెప్పి అనుకున్నారు. కానీ ఆయనకన్నా ముందు తీన్మార్ మల్లన్ గారు పెట్టడం జరిగింది. కవిత గారు తెలంగాణ జాగృతి పార్టీ అనో లేకపోతే సామాజిక తెలంగాణలో ఒక పార్టీ పెడదామని చెప్పి కవిత గారు కూడా అనుకున్నారు. మరి భవిష్యత్తులో పెడతారు లేదు నాకు తెలియదు. కానీ ఒక పార్టీ పెట్టే అవకాశం స్కోప్ అనేది తెలంగాణలో ఉంది అనే విషయం నేను 2 years బ్యాకే చెప్పాను. ఎవరైతే నేను పెడతారని భావించానో ఆయన బీజేపీ పార్టీలోకి వెళ్ళిపోవడం, ఆ తర్వాత వేరే వాళ్ళు కూడా ప్రయత్నం చేసే కానీ పెట్టలేదు. కాబట్టి ఇప్పుడు తీన్మార్ మల్లన్ గారు పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఆ స్కోప్ అనేది ఉంది. అంటే ఆ అవకాశాలు ఇంకో ప్రాంతీయ పార్టీ నిలబడే అవకాశాలు అనేది ఇప్పుడు తెలంగాణలో ఇంకో ప్రాంతీయ పార్టీకి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని బాగా అందరూ మేధావులతో అందరితో బాగా తీన్మార్ మల్లన్ గారు బాగా చర్చించినట్లు ఉన్నారు. ఖచ్చితంగా పార్టీ పెట్టారు కాబట్టి రేపు రాబోయే జూబ్లీస్ బై ఎలక్షన్ లో కూడా ఈ తెలంగాణ ఏదైతే మనకి తీన్మార్ మల్లన్ గారు సంబంధించిన సభ్యులు పోటీ చేసే అవకాశం ఉన్న సమాచారం. అదేవిధంగా రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్ లో కూడా ఇప్పుడు ఈ పార్టీ పోటీ చేసే అవకాశం ఉందని కూడా సమాచారం. కాబట్టి ఆ పార్టీ సింబల్ ఇంకా రాలేదు. పార్టీ సింబల్ ఏ సింబల్ ఇస్తారు, ఈ కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల కమిషన్ ఏ సింబల్ ఇస్తుందో ఆ సింబల్ ఆధారంగా పోటీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు పార్టీ పెట్టినప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇంకో తీన్మార్ మల్లన్ గారు పార్టీ పెట్టి నేను 2 years బ్యాకే చెప్పాను పార్టీ పెడతారని చెప్పి. 2 years బ్యాకే చెప్పాను. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అయిపోయిందో అప్పుడే చెప్పాను. అప్పుడు 3 నెలల తర్వాత నేను చెప్పాను. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేసిన 3 నెలలు నేను చెప్పాను ఇంకో ప్రాంతీయ పార్టీ స్కోప్ ఉంది తెలంగాణలో, ఇంకో ప్రాంతీయ పార్టీ పెట్టే అవకాశం ఉంది, కొంతమంది పెట్టే ప్రయత్నాలు చేయొచ్చు. అంటే ఆ స్కోప్ అయితే ఉంది. మరి దాన్ని ఎవరు వినియోగించుకుంటారు అనేది మనం చెప్పలేమనే విషయం అప్పుడే చెప్పాను. కాబట్టి ఏదైతే మనం అనుకున్నామో సుదీర్ఘకాలంగా అంటే రాజకీయ విశ్లేషణ అనేది దీర్ఘకాలికంగా జరిగే అంశాలు, తాత్కాలికంగా జరిగే అంశాల మీద మేము లోతుగా అధ్యయనం చేసి చెప్తాం. కాబట్టి మేము చెప్పిన వెంటనే జరగకపోవచ్చు, కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ జరగవని మాత్రం కాదు. అవి జరుగుతాయి కాబట్టి ఆ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేము విశ్లేషణ చేస్తాం. ఆ రోజు చెప్పినప్పుడు 2 years అంటే 2 years వరకు ఎవరు పార్టీ పెట్టలేదు కొత్త పార్టీ. కాబట్టి తీన్మార్ మల్లన్ గారు అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు, బీసీల కోసం అనేక విషయాల మీద ఫైట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారి సపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఈ రకంగా ఆయన రాజకీయ పరంగా ఆయన ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా ఒక క్యూన్యూస్ ఒక ఛానల్ పెట్టి ప్రజా సమస్యలను పోరాటం చేసి తర్వాత ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచి రాజకీయ పార్టీని స్థాపించారు. ఏదేమైనా మాత్రం ఖచ్చితంగా బీసీల కోసం పోరాడతారు అని చెప్పి అందరూ భావిస్తారు. నిజంగా పోరాడితే మాత్రం ఖచ్చితంగా మేము అంశాల వారిగా మేము చూసి ఖచ్చితంగా ఆ విషయాన్ని మీద ఆ పార్టీకి అంటే ఆ తీన్మార్ మల్లన్ గారి పార్టీకి మద్దతు ఏ రకంగా ఇవ్వాలి, ఏ అంశాల మీద ఇవ్వాలని మేము కూడా ఆలోచించి చెప్తాం. కాబట్టి తీన్మార్ మల్లన్ గారు పెట్టిన పార్టీ ఏదైతే ఉందో ఖచ్చితంగా స్కోప్ అనేది ఉంది. దాన్ని తీన్మార్ మల్లన్ గారు నడిపించే విధానాన్ని బట్టి మనకి అది సక్సెస్ లేకపోతే ఏ రకంగా ముందుకు వెళ్తుంది, రేపు రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తే వచ్చే రిజల్ట్ ఏంటి, ఇవన్నీ కూడా అధ్యయనం చేసి విశ్లేషణ చేసే అవకాశం ఉంటుంది.